హాయ్ అండి అందరికీ. ఈరోజు మన నరసాపురం కిచెన్లో పాన్ కేక్స్ చేస్తున్నామండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దీనికి ముందుగా జల్లెడలో ఒక కప్ మైదా పిండి, ఒకే కప్పు గోధుమ పిండి, సేమ్ టు సేమ్ అన్నీ ఒకేలా తీసుకోవాలండి. షుగర్ కూడా అదే కప్తో తీసుకొని ఇలా పౌడర్లా మెత్తగా చేసుకోవాలండి. దీన్ని కూడా జల్లించుకోవాలి. దీన్ని జల్లించి ఒకే కప్పు మనం షుగర్ పౌడర్ కూడా దానిలోనే వేసేయాలి. తినే సోడా కూడా ఒకే స్పూన్ అనమాట అండి, దాన్ని కూడా అందులోనే వేసుకోవాలి. ఇదంతా కూడా మనం పాల ప్యాకెట్ పాలు పిండి ప్యాకెట్ ఉంటుంది కదండి, అది కూడా మిల్క్ పౌడరు, అది కూడా ఒక 10 రూపాయల ప్యాకెట్ అయితే మనకు కరెక్ట్గా సరిపోద్దండి. అది కూడా వేసుకొని వెనీలా ఎసెన్స్, హనీ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ వేయాలని కంపల్సరీ ఏం లేదు, అది ఒక ఆప్షనల్ మాత్రమే. నాకు కప్పు పాలు పట్టినాయండి, సేమ్ అదే దాంతో పట్టినాయి. పోసి మెత్తగా మనం ఎలా అంటే మనకి రిబ్బన్ కంటెస్టెన్స్లో వచ్చేలా కలుపుకోవాలండి. కేక్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే కలుపుకోవాలి. దీన్ని బాగా ఒకే యాంగిల్లో కలుపుకోవాలండి, వెనక్కి ముందుకి కలపకుండా అలా కలుపుకోవాలి. ఇలా గట్టిగాను కలపకూడదు, అలాగని లూజ్గాను కలపకూడదు. సేమ్ రిబ్బన్ కంటెస్టెన్స్లో ఇలాగ కేక్ ప్యాటర్న్లా కలుపుకొని దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకొని పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి క్లాత్తో తుడిసేసుకోవాలండి. దాన్ని తుడిసేసిన తర్వాత నేనైతే ఎలా అయితే చూపిస్తున్నానో గరిటెతో సేమ్ అలాగే పోయాలండి. పోసిన తర్వాత గరిటె పెట్టి తిప్పకూడదు. మంట మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్నీ వేసే వరకు సిమ్లోనే ఉండాలి, హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. ఒక్క 2 మినిట్స్ టైం పెట్టుకొని మనం వెనక్కి తిప్పేస్తే కేక్ ఎంత బాగా వస్తుంది అనమాట అండి. ఇలాగే అన్నీ ఒకే కలర్లో అన్నీ ఒకేలా వచ్చేలా కాల్చుకోవాలండి. ఇదే ఎలా కాల్చానో అన్నీ కూడా నేను ఎలాగే కాల్చాను చూడండి, చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటాయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. నేను మళ్ళీ దీన్ని మీకు విడతీసి కూడా చూపిస్తున్నాను చూడండి, లోపల కూడా తడి లేకుండా చాలా బాగా వస్తాయి అనమాట అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చినాయో నాకు ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీరు అందరూ